హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెట్స్ టాక్ ముచ్చట్లు. మీరు ఆల్రెడీ తమ్నైల్ చూసుంటారు కాబట్టి మీకు కొద్దిగా ఐడియా ఉంటుంటుంది. అండ్ ఆల్సో నేను ఇక్కడ ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కలెక్షన్స్ అండ్ ఆల్సో తన అవుట్ఫిట్, బర్త్డే అవుట్ఫిట్ అంతా మీకు చూపిస్తాను అనమాట. అండ్ నేనైతే మీకు ఒక క్లూ ఇస్తాను, మీరైతే బర్త్డే అవుట్ఫిట్ గెస్ చేసేసేయాలి. క్లూ ఇప్పుడే చెప్పేస్తున్నాను. పుట్టపర్తి సాయిబాబా ఈజ్ ద క్లూ. మీరు గెస్ చేసేసి అవుట్ఫిట్ ఏందో చెప్పేసేయండి. ఫస్ట్ అయితే మేము జుడియోకి వెళ్ళామన్నమాట. జుడియోలో కలెక్షన్స్ చాలా అంటే నాకు చాలా బాగా నచ్చింది. బట్ మేము అనుకున్న వెస్ట్రన్ వేర్ అక్కడ లేదు. ఆ వెస్ట్రన్ వేర్ ఇంకా లేకపోయేసరికి మేము జస్ట్ ఎక్స్ప్లోర్ చేసి వచ్చేసామన్నమాట. నేనైతే అక్కడికి వెళ్ళిన ప్రతిసారి బ్లాకే తీస్తున్నాను. అండ్ ప్రతి ఐటెం నాకు బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా విజిట్ చేసి రండి. ఎవ్రీథింగ్ గైస్. ఇవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ మేము వాష్రూమ్ వెళ్ళిపోయాము. బికాజ్ మన మ్యాండేటరీ సెల్ఫీస్ కొన్ని తీసుకోవాలి కాబట్టి. అక్కడ బయట మాకు బాగా వర్షం పడుతుంది. సో, ఇంక గొడుగు తడిచిపోయిందనమాట. సో, ఇంకా దాన్ని తను ఆరబెడుతుంది. డ్రైయర్ ఇలా యూజ్ అవుతదని నాకు కూడా తెలీదనమాట. నెక్స్ట్ నేనైతే ఈ అవుట్‌ఫిట్ ట్రై చేద్దామని చెప్పి చూసాను. నాకు ఆ స్ట్రగ్ చాలా పెద్దదనిపించింది. అండ్ ఆల్సో సైజ్ పెద్దది ఫస్ట్. దానివల్ల అంత మంచి లుక్ అయితే రాలేదు. నేను ఒక లుక్ ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ రాలేదనమాట. ఈ క్రాప్ టాప్ అండ్ బ్లాక్ అండ్ వైట్ స్ట్రగ్ తీసుకున్నాను. కింద బాటమ్ వచ్చి బ్లాక్ ప్యాంట్ అనమాట. మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో అయితే తప్పకుండా షేర్ చేసేసేయండి. కొంచెం లూజ్ లేకుండా ఉంటే బాగుండే అని నాకు అనిపించింది. బట్ ఐ నీడ్ యువర్ ఒపీనియన్స్ టూ. అండ్ దెన్ మేమైతే ఇంకా జుడియో కలెక్షన్స్ అన్నీ చూసాము. ఇంక ఈ అవుట్‌ఫిట్ పక్కన పెట్టేసి నెక్స్ట్ స్లిప్పర్స్ కలెక్షన్స్‌కి వెళ్ళిపోయామన్నమాట. అక్కడ ఈ కలెక్షన్ అయితే ఇంకా ఎక్స్ట్రార్డినరీ గైస్. అసలు మీరు చూడగానే ఏ స్లిప్పర్ కొనాలో, ఏది కొనొద్దో అని మీకు షాక్ అయిపోతారు. అంత మంచి కలెక్షన్స్ ఉన్నాయి అక్కడ. అండ్ యాక్సెసరీస్ దాని దగ్గరకొస్తే గాయ్స్ అసలు ఒక్కటి కూడా వదిలి రావాలనిపించదు. అంత మంచిగా ఉన్నాయి. అండ్ ఆల్సో ప్రైజెస్ కొంచెం రీజనబుల్. బట్ నాట్ కంప్లీట్లీ, కొద్దిగా రీజనబుల్ ఉంటుంది అంతే. దానికి తగ్గట్టు క్లాత్ కూడా చాలా బాగుందన్నమాట. నెక్స్ట్ నేనైతే ప్యాంట్లూన్స్కి వెళ్ళిపోయాను. అక్కడ వాచ్ కలెక్షన్స్ నాకైతే మైండ్ బ్లోయింగ్ గైస్. అసలు నేను ఆ వాచ్ కలెక్షన్స్ నుంచి బయటే రాలేకపోయాను అనమాట. బట్ అంత ఎఫర్ట్ చేసి ఇప్పుడు కొనలేము, బికాజ్ బర్త్డే నాది కాదు కాబట్టి. అండ్ అక్కడ కూడా మనకి కావాల్సింది దొరకలేదు. అక్కడ కూడా కుర్తీ సెట్స్ ఇవన్నీ బాగున్నాయి. ట్రెడిషనల్ బాగుంది. వెస్టర్న్ వేర్ అంతేం లేదనమాట. ఇంకా ఇవన్నీ మనకు అయ్యే పనుల్లా లేవు. మనం ట్రెడిషనల్ వేరే కొనుక్కుందామని చెప్పి గాంధీ రోడ్కి వెళ్ళిపోయామన్నమాట. తిరుపతిలో గాంధీ రోడ్. అక్కడ కలెక్షన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ మనకి బార్గెన్ స్కిల్స్ అయితే కంపల్సరీ గైస్ ఇక్కడ షాప్స్కి వెళ్ళినప్పుడు. బికాజ్ ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క ప్రైస్ చెప్తారనమాట. అండ్ మీకు ఎంత బార్గెన్ చేయడం వస్తుందో అంత మంచికి మీరు బట్టలు కొనుక్కొని వెళ్తారు ఇంటికి. మీరు ఒక 3-4 షాప్స్ చుట్టి ఆ తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఓకే, ఈ క్లాత్ ఇంత ప్రైస్ ఉంటుంది. సో, ఈ ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ. లో ప్రైస్ ఇదే. సో, మనం దాన్ని బట్టి మనం ఇలా అడుగుదాం వాళ్ళని అని చెప్పి మీకు ఒక ఐడియా వస్తది. సో దట్ మీరు నెక్స్ట్ షాప్‌కెళ్ళినప్పుడు ఇంకా మంచిగా అడుగుతారనమాట. సో, వాళ్ళు మనకి మంచిగా ప్రొవైడ్ చేస్తారు. ఈ షాప్‌లో అయితే పర్టిక్యులర్‌గా ఎందుకు చెప్తున్నా అంటే ఇందులో కలెక్షన్స్ చాలా బాగుంది గైస్. యూనిక్‌గా ఉన్నాయి. అండ్ ప్రైజెస్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ అని నాకు అనిపించింది పర్సనల్‌గా. బట్ నాకు ఆ కలెక్షన్స్ అంటే చాలా 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 బాగా అనిపించిందనమాట. నాకు దాని నుంచి బయటకి అస్సలు రావాలనిపియలేదు. ఈ ట్రెడిషనల్ వేస్‌లో అయితే మీకు ఏది బాగా నచ్చిందో నాకైతే కమెంట్ సెక్షన్‌లో చెప్పేసేయండి. ఇది గైస్ మా బర్త్‌డే షాపింగ్. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.